మైనర్ పిల్లలకు 2 వీలర్స్ ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాళ్ళ తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ హెచ్చరించారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సొంత గ్రామాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే మైనర్ పిల్లలకు 2 వీలర్స్ ఇవ్వకూడదన్నారు. అందరు ఎస్డిపిఓస్ కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ టౌన్ ఏరియాస్లో కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్న చోటలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆటో ద్వారా కూడా మన అనౌన్స్మెంట్స్ చేయించమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో మన ఊరికి వెళ్తున్నప్పుడు వాటన్నిటిని తీసుకోమని డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం. దాని తర్వాత ఇప్పుడు అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా యూత్ ఇట్లాంటి వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేసేది ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మైనర్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా మనం కొద్దిగా డ్రైవ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో మైనర్ డ్రైవింగ్ ఇలాంటిది చేస్తే మాత్రం తల్లిదండ్రులు మనం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే ఈ హాలిడేస్ సందర్భంగా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళకి ఈ వెహికల్స్ 2 వీలర్స్ ఇచ్చి పంపించడం అలా చేస్తే మాత్రం యాజ్ పర్ రూల్ మనం ఏమైతే తీసుకుంటామో యాక్షన్ దాన్ని తీసుకుంటాం. కాబట్టి తల్లిదండ్రులు కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా చేస్తే బాగుంటుంది. సో మైనర్స్కి ఎవరికి ఈ 2 వీలర్స్ అలాంటివి ఇవ్వకోకుండా ఉంటే సో మనం వేరే వాళ్ళ లైఫ్ని తీసుకునే రైట్స్ మనకు లేవు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తర్వాత ఈవ్ టీజింగ్ ఇట్లాంటి వాటి గురించి కూడా మనము ప్రాపర్గా చూసుకుంటున్నాం. సో ఈ కమింగ్ 1 వీక్ ఏదైతే మనకి హాలిడేస్ ఈ ఫెస్టివల్ టైం ఉంటుందో మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా విజిబుల్ పోలీసింగ్ అనేది మనం ఎన్షూర్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఈ షాపింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి చైన్ స్నాచింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ప్రజలకు మేము కోరుకునేదంటే వాళ్ళు కూడా కొద్దిగా అవేర్గా ఉండి ఎవరైనా సింగిల్గా వెళ్ళకోకున్నట్టుగా ఏవైతే మేము పోలీస్ వారు చెప్తున్న ప్రికాషన్లు వాటిని పాటిస్తే ఈ చైన్ స్నాచింగ్ అవి జరగడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మన సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం అన్ని రకాలుగా చేస్తాం. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొద్దిగా అవేర్నెస్ చూసుకోవాలి. వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే మనకు ఈ చైన్ స్నాచింగ్ అనేటివి జరగకుండా ఉంటాయి. రిగార్డింగ్ తర్వాత మీకు ఈ కోడి పందాలు పేకాట ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా మనము అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తున్నాం. అలాంటి వాటికి ఎక్కడ మనకు పర్మిషన్ అలాంటిది ఏమీ లేదు. సో కాబట్టి దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తే దానికి తగ్గట్టు కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.